హాయ్ అండి, హలో, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీ కవిత, కేతిరెడ్డి వ్లాగ్స్. ఈరోజు మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. వెజ్ అరటికాయతో వచ్చా అండి. ఈరోజు అరటికాయ కబాబ్ అండి. ఒకసారి చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేవి. ఒక 3 అరటికాయలండి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. పొట్టు తీసేసి వాటర్లో ఉప్పు పసుపు వేసేసి ఇలా క్వాంటిటీ వేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను అండి. 1 టేబుల్ స్పూన్ అల్లం అండి, గరం మసాలా 2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు, కారం ఒక 2 టేబుల్ స్పూన్ అండి, నిమ్మరసం ఇందులో చూపించిన క్వాంటిటీ ఉంది కదండి, ఒక నిమ్మకాయ మొత్తం, ఉప్పు తగినంత అండి, నూనె మనకి తవాకి సరిపోయేంత అండి. అంతే అండి దీనికి కావాల్సింది. నిమ్మరసం అండి ఒక కాయ మొత్తం మ్యాగ్నేట్ చేస్తున్నా అండి. నిమ్మరసం వేసాను, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, పసుపు, మిరియాల పొడి, ఇంత క్వాంటిటీ మీకు చెప్పా కదండి, సేమ్ అంతే అండి. గరం మసాలా అండి, కారం మీరు ఎక్కువ తింటే ఎక్కువైనా వేసుకోండి, నాకు సరిపోతుందండి. ధనియాల పొడి, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి, మీరు ఎలా తింటే అలా వేసుకోండి. కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అండి, అంతే. జస్ట్ ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి ఈ పీసెస్కి. వెలిగించుకున్నామండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడయ్యాక ఆయిల్ కొంచెం వేసేసుకొని కబాబ్స్ చేసుకున్నామండి. చాలా తొందరగా అవుతాయండి, చాలా టేస్ట్ ఉంటుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతాయండి ఈ స్నాక్స్. మనం కూడా ఏం లేవు అన్నప్పుడు, సాయంత్రం బోర్ కొట్టినప్పుడు కూడా మనం కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. మా మమ్మీ చిన్నగా ఉన్నప్పుడు బనానాతో చాలా ఐటమ్స్ చేసి పెట్టేదండి, చాలా వెరైటీస్ చేసి పెట్టేది. మా ఇంట్లో అరటి చెట్లు ఉండేవి, ఎప్పుడు ఒకటి కంటిన్యూగా ఒక గెల అయిపోగానే ఒక గెల రన్నింగ్ ఎప్పుడు ఉంటుండేదండి. బాగా చేసేది మా మమ్మీ. చిప్స్ ఎక్కువ చేసేది, బజ్జీ చిప్స్ బాగా చేసి పెట్టేది. మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చే వరకు బాగా చేసేది. జస్ట్ ఇంతే అండి, ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి. ఇవి మనం మ్యాగ్నేట్ చేసాం కదండి, ఇవి ఇలా వాటి మీద పెట్టడమేనండి. మీకు చూడడానికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫిష్ లాగానే ఉన్నాయండి. స్మెల్ కూడా మేము చేస్తుంటే అదే స్మెల్ వస్తుందండి, ఫిష్ స్మెల్లే వస్తుంది. తెలియని వాళ్ళకి ఇది ఫిష్ అని కూడా పెట్టచ్చు అండి, అలానే ఉంటుంది సేమ్. కుక్ అవ్వడం కూడా తొందరగా కుక్ అవుతుందండి ఇది. ఒక సైడ్ అయితే ఇలా తిప్పేసుకొని వేసుకోవడం అండి. చూడండి అప్పుడే రెడ్డిష్ అవుతుంది. మసాలా బాగా మీకు ఎక్కువగా పట్టాలి, ఇంకెక్కువ కావాలి అంటే మ్యాగ్నేట్ చేసి 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, దీనికి బాగా పట్టేస్తుంది. కానీ అవసరం లేదండి, దీనికైతే ఇలానే బాగుంటుంది. మీకు ఎవరికన్నా అలా కావాలి అనుకున్న వాళ్ళు అలా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, మంచిగా అయినాయి కబాబ్స్. బంద్ చేద్దామండి, బంద్ చేసి టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయండి. ఈవినింగ్ మంచిగా పిల్లలకి, మనకి కూడా ఎవరికైనా బాగుంటుందండి. ఎవరైనా ఇంటికి వచ్చిన టైంకి ఏం స్నాక్స్ కనిపించినప్పుడు ఒక 2 అరటికాయలు ఉన్నా కూడా చాలా అండి. ఇది అరటికాయతో చాలా రెసిపీస్ ఉన్నాయండి, మీకు చాలా రెసిపీస్ ఇంట్రడ్యూస్ చేస్తాను అరటికాయతో. ఓకే అండి, బంద్ చేస్తున్నాం. సరిపోయింది నాకు. టేస్ట్ చేద్దామండి ఒకసారి ఇలా ఉన్నాయి.
చాలా బాగుందండి, మంచిగా సాఫ్ట్గా కుక్ అయిందండి, మంచిగా ఉంది. మీరు కూడా ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బై బై అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.